వెల్కమ్ టు జేఎం ఆన్లైన్ క్లాసెస్. మేము ఈ రోజు నుండి ఒక న్యూ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. ఆ సిరీస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్. సెకండ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా బేస్డ్ క్వశ్చన్స్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద లైఫ్. ఇక్కడ నుండి మేము రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ ఒకటి, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ కాకుండా ఏమంటూ రిలేటెడ్ స్టూడెంట్స్కి బాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయో అవన్నిటిని మేము మీకు అందుకు తీసుకురావాలనేది మా యొక్క ఉద్దేశం. సో ఫస్ట్ ఈరోజు మనం హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ఎకానమీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ టాపిక్ గురించి చూద్దాం. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అందరికీ తెలుసు. ఇఫ్ యూ గో టు ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకోండి, లేదంటే గ్రూప్ 3 తీసుకోండి, గ్రూప్ 4 తీసుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా తీసుకోండి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఎకానమీ. అండ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ ఏ మోర్ డిమాండింగ్ సబ్జెక్ట్ ఇన్ ద వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకు అని అంటే ఎకానమీ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. సో అన్ని సబ్జెక్ట్స్ని ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి ఎకానమీకి హై వెయిటేజ్ ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ గ్రూప్ 2లో కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో కానీ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక పేపర్ మొత్తం ఎకానమీకే డివోట్ చేయడం జరిగింది. సో మనం ఈ వీడియోలో అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన మనకి అవలంబించాల్సిన మెలకువలు ఏంటని దాన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలని దాని గురించి ముందు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని దే ఆర్ లుకింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్. ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ సో నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, లేదంటే ఏదో బ్యాంక్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ కాంపిటేటివ్ నోటిఫికేషన్ వచ్చినా ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్గా జంపింగ్ ఇన్ టు ద క్లాసెస్కి అండ్ మార్కెట్లోకి వచ్చి మెటీరియల్స్ తీసుకోవడం అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఇదే మొత్తం స్టార్టింగ్ ప్రాసెస్. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ఎంత డెడికేటెడ్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యి ప్రిపేర్ అయినా సరే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సో దాని రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇక్కడ వరకు మేము చూసిన దాంట్లో చాలామంది స్టూడెంట్స్ మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కదా, కంప్లీట్గా గ్రూప్ 2 సిలబస్ చూసారా అని అడిగితే వాళ్ళు చెప్పి ఫస్ట్ ఆన్సర్ లేదు సార్, ఇంకా ప్రిపరేషన్లో సిలబస్ చూడలేదు. బట్ ఎలా చదువుతున్నారు అంటే ఎస్ సార్, వీఆర్ స్టడింగ్ వెరీ గుడ్, 6 to 7 hours లేదంటే 8 hours ఆ డెడికేటెడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద కంటెంట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఏం చదువుతున్నారో అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ చేయాల్సింది ఇవన్నీ పార్ట్స్ కాదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద థరో నాలెడ్జ్ ఆన్ ద సిలబస్. ముందు మనకి సిలబస్ మీద క్లియర్ కట్గా పట్టు ఉండాలి. ఎప్పుడంటే మనకి సిలబస్ మీద పట్టుందో ఆటోమేటిక్గా ఓకే ఎగ్జామినేషన్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ సిలబస్ ఇది, పాలిటీ సిలబస్ ఇది, జాగ్రఫీ సిలబస్ ఇది, హిస్టరీ సిలబస్ ఇది, మొత్తం టోటల్గా సిలబస్ ఏంటని దాని మీద ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఎప్పుడంటూ ఉందో ఆటోమేటిక్గా మనం ప్రిపరేషన్ని కరెక్ట్ వేలో చేస్తున్నామా లేదా అవుట్ సైడ్ ద ప్రిపరేషన్ వెళ్తున్నామా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. దీనికి మీకు ఫస్ట్ బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఒకసారి క్లియర్ కట్గా సిలబస్ని చదవండి, సిలబస్ని తరువుగా చదవండి. తర్వాత ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని కంప్లీట్గా ప్రిపరేషన్ సిలబస్ మొత్తాన్ని ఒక దగ్గర డీటెయిల్గా రాసుకోండి. ఎప్పుడంటూ మీరు రాశారో ఆటోమేటిక్గా అది ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఈజ్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత యూ చెక్ విత్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ప్రీవియస్ ఇయర్ ఉన్న అన్ని క్వశ్చన్స్ని తీసుకుని తరోగా చెక్ చేయండి. మీరు తరోగా ఎలా చెక్ చేస్తారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో ఏ టాపిక్ ఉంది, దాంట్లో ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలా ప్రిపేర్ అయ్యాము. ఓకే, సో ఇది మనం ఫస్ట్ చేయాల్సిన పని. వెరీ క్లియర్. సెకండ్, ఇది అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడంటే చదివామో ఆటోమేటిక్గా మనకు ఒక కమాండ్ అయితే ఏర్పడుతుంది. ఏంటంటే సిలబస్ మీద, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద. ఎప్పుడంటే సిలబస్ మీద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద మనకు కమాండ్ వచ్చిందో ఆటోమేటిక్గా మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం కరెక్ట్గా
పాత్లో వెళ్తున్నామా లేదా రాంగ్ పాత్లోకి వెళ్తున్నామా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నెసరీ బుక్స్ కానీ అన్నెసరీ మెటీరియల్స్ కానీ ప్రిపేర్ అవ్వడం వల్ల అయితే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి అట్లీస్ట్ 1 స్టాండర్డ్ బుక్ ఉండాలి. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక స్టాండర్డ్ బుక్ అంటే ఏంటంటే మోస్ట్లీ ప్రిఫరబుల్లీ అకాడమిక్ బుక్స్ అవైలబుల్ ఉంటే అకాడమిక్ బుక్స్ చదవడం, లేదంటే సీనియర్ మోస్ట్ ఎకానమిక్ ఫ్యాకల్టీస్ ఎవరంటే ఉన్నారో వాళ్ళ బుక్స్ తీసుకుని చదవడం. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఫర్ యువర్ ప్రిపరేషన్, మేక్ ఏ షెడ్యూల్. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో చదవగలగాలి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల్లో చదవాలి, ఎన్ని మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మీ ఎంటైర్ గేమ్ మొత్తం మీ సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా టైం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు అవసరమైన సబ్జెక్ట్కి అవసరమైనంత వెయిటేజ్ ఇవ్వాలి, అవసరం లేని సబ్జెక్ట్కి అవసరం లేదు అన్నట్లే మనం ప్రయారిటీ ఇవ్వాలి. అంతేగాని ఎమోషనల్గా ప్రిపేర్ అయ్యాము అని అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆటోమేటిక్గా వీ విల్ ఫెయిల్ హియర్. అది క్లియర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మేక్ ఏ షెడ్యూల్. అంటే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ కాకుండా వెయిటేజ్ బట్టి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, ఎగ్జామినేషన్కి వెయిటేజ్ ఎంత ఉంది ఆ వెయిటేజ్ ప్రకారంగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అటెంప్ట్ ద మాక్ ఎగ్జామ్స్. మంచిగా మాక్ ఎగ్జామినేషన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఎందుకు మాక్ ఎగ్జామ్స్ అంటే మనం ఇప్పుడు వరకు చేసిన సిలబస్ అనాలిసిస్ కానీ మన ప్రిపరేషన్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మాక్ ఎగ్జామ్స్ చెప్తుంది. సో మీరు ప్రిపేర్ అయ్యే మాక్ ఎగ్జామ్స్ అనేవి మీకు అప్ టు ద మార్క్ ఉన్నారా లేదా అనే దాన్ని మీకు డీటెయిల్గా చెప్తుంది. అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మనం తరువుగా లేదు ఏదైనా ఏరియాలో ఏదైనా క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాం, ఆటోమేటిక్గా విల్ గో అండ్ వీ విల్ రివైజ్ బ్యాక్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లెట్స్ కమ్స్ టు ద ఎకానమీ. ఎకానమీలోకి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, ఎకానమీకి వచ్చేటప్పటికి అందరికీ ఉన్న మేజర్ భయం ఏంటంటే ఎకానమీ ఈజ్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎకానమీ చాలా టఫ్ సబ్జెక్ట్. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఎవరు రేస్ చేస్తారో అంటే మోస్ట్లీ ఎకానమీ టఫ్ అని ఆన్సర్ చెప్పేది సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆటోమేటిక్గా వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ ఆల్ ద స్టూడెంట్స్. సో సైన్స్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ ద సడన్ ఎకానమీ చూసి దే విల్ స్టార్ట్ వాట్ ఈస్ కాల్డ్ ఎ ఫీరింగ్ అబౌట్ ద ఎకానమీ. బట్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ నిజంగా ఎకానమీ సబ్జెక్ట్ టఫా లేదంటే యు ఆర్ ఫీలింగ్ ఇట్ ఈజ్ ఎ టఫ్. ఇది ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టఫా లేదనంటే మీరు టఫ్ అని ఫీల్ అవుతున్నారా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఎకానమీలో తీసుకుంటే బేసికల్గా 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టాటిక్ పార్ట్, సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్ అంటే కాన్స్టెంట్ సిలబస్, అంటే ఎవ్రీ సబ్జెక్టులు ఎకానమీ అనేటప్పటికి బేసికల్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడు అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ విచ్ ఆర్ స్టాటిక్ పార్ట్, అంటే ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ పార్ట్. డైనమిక్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, డే టు డే న్యూస్ పేపర్లో వచ్చి కరెంట్ అఫైర్స్ ఒకటి మనం చదవాల్సి ఉంటుంది. సెకండ్ బడ్జెట్. సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనే దాన్ని మనం ఏ ఇయర్ ఎగ్జామ్కి వెళ్తున్నామో ఆ ఇయర్ కంపల్సరీ బడ్జెట్ చదువుకుని మాత్రం మనం ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో బడ్జెట్లో కూడా 2 బడ్జెట్స్ ఉంటాయి. వన్ ఈజ్ నేషనల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్. మనం తెలంగాణ ప్రిపేర్ అవుతే తెలంగాణ బడ్జెట్ చదవాల్సి ఉంటుంది, ఆంధ్ర ప్రిపేర్ అవుతే ఆంధ్ర బడ్జెట్ చదవాల్సి ఉంటుంది. సో ఆంధ్ర అండ్ తెలంగాణ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే ఒకటి యూ షుడ్ బి థరో విత్ ఇట్. ఎందుకంటే సో ఎగ్జామినేషన్లో మోస్ట్ ఆఫ్ ద వెయిటేజ్ విల్ కమ్స్ ఇండిసెస్, తెలుగులో దీన్ని సూచికలు అంటారు. సో దీంట్లోకి వచ్చేటప్పటికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ గ్యాప్ ఇండెక్స్, లైక్ ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఇండెక్సెస్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అనేది పబ్లిష్ చేస్తుంది. ఐదర్ నేషనల్ గవర్నమెంట్ అవ్వచ్చు ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. ఈ ఇండెక్సెస్ అనేవి మనం తరువుగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అంటే పాలసీస్ అంటే వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక పాలసీస్ని డిఫైన్ చేసింది అనుకోండి, దానికి సంబంధించిన పాలసీస్ అన్నీ మనం చదవాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్స్ ఒకటి, ప్రోగ్రామ్స్ కూడా మనం డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. అసలు ఏంటి సార్ ఈ పాలసీస్ అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే డ్వాక్రా, DWCRA, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ ప్రోగ్రామ్ ఉంది. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1984. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఏదో ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా దీని మీద క్వశ్చన్ అడుగుతారు. బికాస్ ఇట్ డిపెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. కాబట్టి ఈ పాలసీ దీనికి ఎక్కువ. నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్లో చెప్పాలంటే షాదీ ముబారక్ అని, రైతు బంధు అని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం కొద్దిగా తరోగా చదవాల్సి ఉంటుంది. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామినేషన్కి ఏది డిమాండెడ్గా ఉందో అది మనం చదవాల్సి ఉంటుంది. సో అవి ఎప్పుడంటూ చదివామో ఆటోమేటిక్గా వీఆర్ ఆల్వేస్ ఇన్ టు ద లైన్ ఆఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఒకసారి అసలు ఇందులో ఏ సబ్జెక్ట్కి గ్రూప్ 2లో కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో, ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ అట్లా ఎకానమీ ఎలా ఉంది, దాని యొక్క వెయిటేజ్ ఎలా ఉంది అని దాని గురించి ఒకసారి చూద్దాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 తీసుకుంటే 2016లో ఇది పేపర్ 3లో ఉందండి. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ పేపర్ 3లో ఉంది. మొత్తం టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్ వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇది సెకండ్ సెషన్. థర్డ్ సెషన్ వచ్చేసరికి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇది థర్డ్. ఈ 3 పార్ట్స్ మనం ఎకానమీలో, టీఎస్పీఎస్సీ ఎకానమీలో ఉన్నాయి. అయితే ఈ టీఎస్పీఎస్సీ ఎకానమీలో మొత్తం టోటల్ 150 క్వశ్చన్స్కి 2 పార్ట్స్ అన్నాం కదా. ఫస్ట్ పార్ట్ స్టాటిక్ పార్ట్. ఈ స్టాటిక్ పార్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 125 క్వశ్చన్స్ వచ్చినాయి. సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ పార్ట్. డైనమిక్ పార్ట్కి వచ్చి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్, వాట్ ద హైయెస్ట్ ప్రయారిటీ దే హ్యావ్ గివెన్? 125 మార్క్స్ ఫర్ ద స్టాటిక్ పార్ట్ అండ్ 25 మార్క్స్ ఫర్ ద డైనమికల్ పార్ట్. సో ఇది మనం అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఈ డైనమిక్ పార్ట్లో 25 క్వశ్చన్స్ అడిగితే ఈ 25 క్వశ్చన్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ విల్ బి రిలేటెడ్ టు ద ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ నుండే 25 క్వశ్చన్స్ అడిగాడు. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, సో మనకి ఇంకా ఈ ఆగస్ట్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం చదివేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద మచ్ ప్రయారిటీ. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మిగిలిన టాపిక్స్ని కూడా మనం ఈక్వల్గా ప్రయారిటైజ్ చేసి చదవాల్సి ఉంటుంది. అది క్లియర్. నెక్స్ట్ అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లోకి వస్తే ఈ 2017లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ అండి. దీనికి ఇది కూడా పేపర్ 3 టీఎస్పీఎస్సీలో. సో దీంట్లోకి వచ్చేటప్పటికి మొత్తం టోటల్గా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో సిలబస్ చూద్దాం. ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఇది మొత్తం టోటల్గా 75 మార్క్స్కి అయితే. నెక్స్ట్ కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈజ్ ద సెకండ్ టాపిక్. దీనికి వచ్చేటప్పటికి మనకి 75 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్. 150 మార్క్స్లో 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. 50% ఆఫ్ ద వెయిటేజ్ అంటే 75 మార్క్స్ ఇండియన్ ఎకానమీకి ఇస్తే 75 మార్క్స్ హ్యాస్ గివెన్ ద ప్రయారిటీ టు ద ఏపీ ఎకానమీ. సో మనకి ఇక్కడ అయితే ఇందులో చూస్తే స్టాటిస్టికల్ పార్ట్కి వచ్చేటప్పటికి 90 క్వశ్చన్స్ వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ విల్ బీ 60 క్వశ్చన్స్. అంటే తెలంగాణలో చూసాం, ఒకసారి మళ్ళీ మీకు బ్యాక్ తీసుకొస్తున్నాను. తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఓన్లీ 25 మార్క్స్కే వెయిటేజ్ ఇచ్చారు. 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటే వన్ ఇట్ కమ్స్ టు ద ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఆంధ్ర పార్ట్లో దే హ్యావ్ గివెన్ ద హయ్యెస్ట్ వెయిటేజ్ టు ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అంటే సార్ ఇలాగ ఉంటుందా సార్? ఎగ్జామినేషన్ ఎప్పుడూ కూడా ఒక స్టాండర్డ్గా ఒక ప్యాటర్న్ ఉండదు. కంపల్సరీగా ఎప్పుడు కరెంట్ అఫైర్స్కి ప్రయారిటీ పెంచుతారో, ఎప్పుడు స్టాటికల్ పార్ట్కి ప్రయారిటీ పెంచుతారనేది లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఏంటి అంటే కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన సిలబస్లోంచి అడగాలి. సో మోస్ట్లీ స్టాటికల్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. డైనమిక్ పార్ట్ అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇన్కార్పొరేషన్ వాళ్ళు ఎంత ఇంపోర్ట్ చేసినా సరే తక్కువ ఉంటుంది. సో కాబట్టి
మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. అంటే స్టాటికల్ పార్ట్ చేసుకుని డైనమికల్ పార్ట్లో కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ చేయాలో అవన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 2019 పేపర్ కూడా చూద్దాం ఒకసారి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2019 పేపర్. ఈ 2019 పేపర్లో తీసుకుంటే సో సేమ్ పేపర్ 3 ఎకానమీలో ఉంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ స్టాటిస్టికల్ పార్ట్ గివెన్ 75 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి 75 క్వశ్చన్స్. అంటే 150 మార్క్స్లో 50% ఆఫ్ ద వెయిటేజ్ హ్యాస్ గివెన్ టు ద స్టాటిస్టికల్ పార్ట్, అయితే 50% ఆఫ్ ద మార్క్స్ విల్ బి గివెన్ ఇట్ టు ద డైనమికల్ పార్ట్. ఓకే, నెక్స్ట్ అదే ఎస్ఐ కానిస్టేబుల్స్. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్స్ చూద్దాం. కానిస్టేబుల్ మనకు అవసరం లేదు. సో ఎస్ఐ వచ్చి చూస్తే ఎస్ఐలో మెయిన్స్ ఎకానమీ తీసుకుంటే మొత్తం టోటల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎకానమీలో వచ్చి 2016లో జరిగిన ఎగ్జామ్లో 26 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, 2019లో వచ్చిన దాంట్లో 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ఇందులో ఇక్కడ చూడండి, గ్రూప్స్కి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే దే విల్ టెస్ట్ ద ఎకానమీ ఇన్-డెప్త్గా మనల్ని చెక్ చేస్తారు అండ్ క్వశ్చన్స్ విల్ బీ ఆల్సో ఇన్-డెప్త్గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద వాట్ ఈస్ కాల్డ్ సబ్ ఇన్స్పెక్టర్లో అథమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ వీటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద జనరల్ స్టడీస్ పార్ట్ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి తక్కువ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇన్-డెప్త్ తీసుకుని వెళ్ళి మనల్ని క్వశ్చన్స్ అడగరు. వీళ్ళు అడిగేది ఖచ్చితంగా పైనే ఉంటాయి. సో అందుకని చెప్పేసి దే విల్ గివ్ ద మచ్ ప్రయారిటీ టు ద స్టాండర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే మనల్ని ఎక్కువగా కాంప్లికేట్ చేయకుండా సింప్లిఫైడ్గా స్ట్రైట్గా వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. అలా అడగాలంటే మనల్ని స్టాటిస్టికల్ పార్ట్లోంచి అడగాలి. సో ఇక్కడ చూడండి, స్టాటిస్టికల్ పార్ట్లో చూస్తే 19 క్వశ్చన్స్ అడిగాడు అండ్ ఇక్కడ కూడా 19 క్వశ్చన్స్ అడిగాడు. వెన్ ఇట్ కమ్స్ టు ద కరెంట్ అఫైర్స్ ఓన్లీ 7 క్వశ్చన్స్ హ్యాస్ ఆస్క్డ్ ఇన్ 2016. వెన్ ఇట్ కమ్స్ టు ద 2019 6 క్వశ్చన్సే వచ్చినాయి. అంటే ఎగ్జామినర్ కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు, దే డోంట్ వాంట్ టు కాంప్లికేట్. సో డ్యూరింగ్ ద సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు పెద్దగా కాంప్లికేట్ చేయాలని ట్రై చేయరు. నెక్స్ట్ అదే ఏపీఎస్ఐ ఎస్ఐ తీసుకుంటే ఎకానమీ పార్ట్లో మొత్తం టోటల్ 2016లో జరిగిన దాంట్లో 30 క్వశ్చన్స్ వచ్చినాయి. 2019లో 25 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, అవుట్ ఆఫ్ దట్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ స్టాటిస్టికల్ పార్ట్. అంటే స్టాండర్డ్ క్వశ్చన్స్. స్టాటిస్టికల్ పార్ట్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, లైక్ ప్లానింగ్, పావర్టీ, unemployment, growth and development, inflation. These are all comes under the statistical part of the topics. So next 2019లోకి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ నుండి 7 క్వశ్చన్స్ వస్తే స్టాటిస్టికల్ పార్ట్లో 20 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. స్టాటిస్టికల్ పార్ట్ అంటున్నాం సార్. స్టాటిస్టికల్ పార్ట్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు? ఓకే, స్టాటిస్టికల్ పార్ట్లో అసలు ఎలా ఉంటుందంటే లుక్ ఇన్ టు ద స్టాటిస్టికల్ పార్ట్. అసలు ఈ స్టాటిస్టికల్ పార్ట్లో ఏముంటుంది అంటే ఎకానమీలో సో 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాన్సెప్ట్, సెకండ్ వన్ ఈజ్ డేటా పార్ట్. అది క్లియర్? వన్ ఈజ్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ప్లానింగ్ అనేది కాన్సెప్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డెలిబరేట్ అప్రోచ్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్. అంటే ఏదైనా ఒక పనిని డెలిబరేట్గా చేయడాన్ని ఏమని పిలుస్తాం? ప్లానింగ్ అని అంటాం. అయితే ఏంటి సార్ స్టాటిస్టికల్ పార్ట్ అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియాలో 1951లో 5-year ప్లాన్స్ అనేవి స్టార్ట్ అయింది. ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1951. 1951లో ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 1951 టు 1956 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ అయింది. సెకండ్ 5-year ప్లాన్ వచ్చేటప్పటికి 1956 టు 61. when it comes to the డేటా పార్ట్లో ఏం అడుగుతారంటే ఫస్ట్ 5-year ప్లాన్లో మనం దేనికి ప్రయారిటీ ఇచ్చాం? అగ్రికల్చర్కి ఇచ్చాం.
సెకండ్ ప్లాన్లో ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ద డేటా పార్ట్, కాన్సెప్ట్ పార్ట్లోకి వచ్చేటప్పటికి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామనేది తెలిస్తే, వెన్ ఇట్ కమ్స్ టు ద డేటా పార్ట్లోకి వచ్చేటప్పటికి స్టూడెంట్ దగ్గర నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ నుండి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ వరకు గ్రోత్ ఎలా ఉంది, ఓకే, దానికి సంబంధించిన ఇంక్రిమెంటల్ అంటే ఇంక్రీజ్ అయిందా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ ఇన్ డీటెయిల్గా మన క్లాసెస్లో చూద్దామండి. ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెకండ్ ప్లాన్లో ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము అని అంటే గ్రోత్ సాధించామనే కదా. సో ఇది ఎలా వచ్చింది, ఎంత వచ్చింది. సో దీస్ కైండ్ ఆఫ్ పార్ట్ హ్యాస్ టు బి రిమెంబర్ ఇన్ ద డైనమిక్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా పార్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో విషయం, డేటా పార్ట్కి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరికీ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్, సార్ చాలా డేటాస్ ఉంటాయి, అన్ని డేటాస్ గుర్తుపెట్టుకోవాలా, అంత డేటా గుర్తుపెట్టుకోవాలి, ఎలా కుదురుతుంది, ఎందుకంటే బడ్జెట్లో డేటా ఉంటుంది కరెంట్ అఫైర్స్ పార్ట్లో, వెన్ ఇట్ కమ్స్ టు ద కాన్సెప్ట్స్లో డేటా ఉంటుంది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. అసలు డేటా పార్ట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది, వెదర్ వీ హ్యావ్ టు ఫియర్ అబౌట్ ద డేటా పార్ట్ ఆర్ నాట్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016 పేపర్లో తీసుకుంటే టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటే ఆ టోటల్ 150 క్వశ్చన్స్లో ఓన్లీ 13 క్వశ్చన్స్ మాత్రమే డేటా నుండి అడిగాడు, డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. అవుట్ ఆఫ్ 13 క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుండి 7 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో 17 క్వశ్చన్స్ అంటే ఓన్లీ 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ద డేటా. అంటే 150 మార్క్స్ వెయిటేజ్లో తీసుకుంటే ఓన్లీ 6 క్వశ్చన్స్ డేటా పార్ట్. అంటే మీరు ఇక్కడ డేటా కోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి కంపల్సరీగా అంత డేటాని ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ద డేటాస్ విచ్ యూ కెన్ రిమెంబర్ హియర్. రెండో విషయం అండి, ఇక్కడ క్లారిటీగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ చూసి నేను ఆన్సర్ పెట్టేస్తాను అని టైప్ ఆఫ్ మైండ్ సెట్తో మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి. ఎందుకనంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంపల్సరీగా కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉన్నట్లు అయి ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే ఉంటాయి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే, సో డేటా పార్ట్కి ఇంపార్టెన్స్ పెద్దగా లేదు, గుర్తు పెట్టుకోకపోయినా డేంజర్ అనేది పెద్దగా ఏముండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డైనమిక్ పార్ట్ అంటే కాన్సెప్చువల్ పార్ట్లో కనుక మీరు మిస్ అయ్యారు అని అంటే ఆటోమేటిక్గా మీరు కంప్లీట్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారంగా, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ సెట్టింగ్ ప్రకారంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 2లో తీసుకుంటే 2019 పేపర్లో 150 క్వశ్చన్స్ వస్తే అందులో 31 క్వశ్చన్స్ ఫ్రమ్ ద డేటా. ఓకే, అంటే ఆంధ్రాలో డేటా పార్ట్కి ప్రయారిటీ పెరిగింది. ఓకే, తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర గ్రూప్ 2లో డేటా పార్ట్. బట్ అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 18 క్వశ్చన్స్ కంప్లీట్లీ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. అంటే ప్రజెంట్ ఉన్న లైవ్ కరెంట్ అఫైర్స్ నుండే అడిగారు వాళ్ళు. ఓకే, సో ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ మనం యాక్యురేట్గా చదువుకుని యాక్యురేట్గా రిమెంబర్ చేసుకోగలిగితే గ్యారంటీగా మనకి మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 2017 పేపర్ చూద్దాం. ఇందులో చూస్తే 150 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ డేటా నుండి వచ్చినాయి, డేటా రిలేటెడ్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ దాట్ 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్సే. సో ఏపీఎస్సీలో కూడా డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు, కానీ ఆ డేటాకి ఇచ్చిన ప్రయారిటీ మొత్తం కూడా కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద వెయిటేజ్ విల్ బి గోస్ టు ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మనం తరువుగానే చదువుతాం కాబట్టి వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ హియర్. ఓకే, నెక్స్ట్ అదే ఏపీఎస్ఐలో తీసుకుందాం. ఏపీఎస్ఐలో తీసుకుంటే మొత్తం టోటల్ ఏపీఎస్ఐలో ఎకానమీ నుండి 27 క్వశ్చన్స్ అడిగితే అవుట్ ఆఫ్ 27 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ డేటాలో ఉన్నాయి, 8 క్వశ్చన్స్ ఫ్రమ్ ద డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్ కమ్స్ టు ద 2016లో తీసుకుంటే 26 క్వశ్చన్స్ అడిగితే 10 క్వశ్చన్స్ డేటా నుండి వచ్చాయి. అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో కనుక తీసుకుంటే ఆంధ్రాలో కంపల్సరీగా కొద్దిగా వరకు డేటాకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బట్ దీంట్లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది పెద్దగా ఎంఫసైజ్ చేయరు కాబట్టి స్టాటిస్టికల్ పార్ట్ డేటాలోంచి మనం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ టీఎస్ఎస్ఐ తీసుకుందాం. తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్స్ తీసుకున్నట్లయితే టోటల్ క్వశ్చన్స్ 25 వస్తాయి, అందులో 7 క్వశ్చన్స్ ఫ్రమ్ ద డేటా. ఓకే,
వెన్ ఇట్ కమ్స్ ద 2016 ఎగ్జామినేషన్లో 26 క్వశ్చన్స్ ఉంటే అందులో 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ద డేటా. సో అంటే మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామినేషన్లో దే ఆర్ గివింగ్ ఏ లిటిల్ బిట్ ఇంపార్టెన్స్ టు ద డేటా. సో ఆ డేటా కూడా ఏ టైప్ ఆఫ్ డేటా, కాన్సెప్ట్లోంచి తీసుకున్న డేటా నుండి అడుగుతున్నారు తప్ప డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రం రావట్లేదు. ఓకే, నెక్స్ట్ మేము నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ అయితే కాన్సెప్ట్స్ అంటే ఏంటి, కాన్సెప్ట్ బేస్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే.